నెల్లి పౌడరు తెచ్చా మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు కోసుకొచ్చా చైనా సిల్క్ పంచే తెచ్చా సింగపూర్ బాచి తెచ్చా రంగూన్ వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా ముట్టుకున్నదే నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే. ఏం చేస్తున్నావు? జేబు చూపించు. ఏం లేదు. జేబు చూపించు. ఏం లేదు. పేపర్లు ఏరుకుంటున్నాడు కదా వీడు. ఏంట్రా పేపర్లు ఎందుకు ఏరుకుంటున్నావు? ఏం తప్పమ్మా, రేపు మా అక్క వాళ్ళ తమ్ముడు వాళ్ళ కొడుకు పుట్టినరోజు, అందుకే కలర్ పేపర్లు కావాలి కదా. నేను నువ్వు పీసినారనద్దు. అవును, నేను వైట్ రైస్ పెట్టుకుని దూరంగా కోడిని కట్టేసి వైట్ రైస్ తినుకుంటూ చికెన్ రైస్ తిన్నా అని చెప్పుకుంటా. పాపం గింతుంటాడు సంటోడు, వాడిని ఇట్లా కలర్ పేపర్లు వేస్తాడు. మా పెద్దను తెచ్చి మీరు చేయరా అని పిచ్చినేస్తాను. ఇది పినేస్తానం కాదా? ఎవడంటాడు ట్రెండ్ అని? పినేస్తానం 10 రకాలు ఉంటది. మా అబ్బాయిలు బ్యాచిలర్స్ బండిరా నీ దగ్గర అంటారు కదా, ఆడు 5 పాయింట్ పెట్రోల్ వేస్తాడు ముందే, సిటీ మొత్తం తిరుగుతాడు. కొనాకింత ఉన్నప్పుడు ఫ్రెండ్ అడిగిండు అనుకో, బండి తీసుకో మామా, ఫుల్ వాడుకో, పోరిని ఎక్కించుకో, అటు తిరుగు ఒక 2 లీటర్లు పెట్రోల్ వేసిరా. మళ్ళా రేపు మా సెంటోడు పుట్టినరోజు, మీరు అందరు రావాలి. లేదురా, మేము అందరం వస్తే తినేస్తాము, ఖర్చు అయిపోతుంది. ఎందుకు? నేను ముందే చెప్పాను, అందుకే గిఫ్ట్లు తీసుకుని రండి. కాస్ట్లీ గిఫ్ట్ అయితే వెరీ కాస్ట్లీ ఫుడ్ పెడతాము అని రూల్స్ పెట్టా. నేను మాత్రం పేపర్లు తీసుకొని వస్తాను. స్టార్ట్ చేద్దామా? మర్యాద. ఓకే సరే, దా కలిసి చెప్దాం. లెట్స్ స్టార్ట్ ది అల్టిమేట్ స్టాండ్ అప్ కామెడీ షో పటా. సో ఇవాళ రాబోతున్న కామెడీ కింగ్స్ ఎవరంటే, ఒక బద్దం భాస్కర్, ఒక మిర్చి మూర్తి, ఒక విక్టరీ వెంకీ. ఆహా ఆహా ఆహా, వాట్ ఏ కాంబినేషన్. దే ఆర్ కమింగ్ హియర్ ఆన్ ది స్టేజ్. లెట్స్ వెల్కమ్ దెం. జనరల్లీ మనకి బొమ్మలతో ఆడుకోవడం మాత్రమే వచ్చు, కానీ బొమ్మలతో కూడా నవ్విస్తాను అని మన ముందుకు రాబోతున్నాడు విక్టరీ వెంకీ. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ షో పటాస్. నాకు ఒక చిన్న డౌట్ అండి, మీరు బాధలో ఉంటే ఎవరితో మాట్లాడతారు? మమ్మీతో మాట్లాడతారు. గుడ్. మీరు? ఫ్రెండ్స్ తో. అన్నా నువ్వు? గాలిపటాల సుధాకర్. ఎందుకన్నా జీవితం మీద పూర్తి విరక్తి చెంది? ఎందుక అంటే వారితో మాట్లాడితే అమ్మ నా జీవితం కొంచెం బెటరే అనుకో. నేను ఎప్పుడు కూడా నా మంకీతో మాట్లాడతాను. సో మా మంకీ కూడా ఈసారి నాతో కాదంట, మీతో మాట్లాడుతుందంట. నచ్చితే మీరు చప్పట్లు కొట్టండి, లేకుంటే శ్రీముఖిని కొట్టండి. థ్యాంక్ యూ. ఓకే, ఏమైంది? బూజా ఏంట్రా బూచి? ఏంటంటే ఓకే, మన అందరికి వెల్కమ్ చెప్దాం. ఓకే ఓకే, గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. గుడ్ ఈవినింగ్ లేడీస్. అయ్యో, వాట్ అబౌట్ జెంటిల్మెన్? ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్. సరే, ఇంతకీ మీరు ఎంతమంది అన్నదమ్ములు? 11 మంది. అంటే మీ నాన్నగారు ఒక క్రికెట్ టీం తయారు చేశారన్నమాట. ఇంకో టీం కోసం ట్రై చేస్తాడు. మీ నాన్నకు వేరే పనేం లేదా? ఇదే పని. నేను అడగలేదు. మీ నాన్నగారు వృత్తిని చేంజ్ చేస్తారు. ఇంజనీర్ అంటే ఏం చేస్తుంటారు? ఇంజన్ లో నీళ్లు పోస్తుంటారు. నువ్వేం చేస్తావు? నేను ఎయిర్ ఫోర్స్. వెరీ గుడ్. ఎయిర్ ఫోర్స్ అంటే గాలికి తిరుగుతుంటా. కానీ సరే, నేను క్వశ్చన్లు అడుగుతాను, టకా 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 ఆన్సర్ చెప్పు. ఓకేనా? ఓకే. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే టకా 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 టకా. నీకేమొచ్చు? నాకు కొద్ది గొప్ప మిమిక్రీ వచ్చు. ఏది చెయ్యి? ఎందుకు? నేను చేస్తా. నువ్వు చేస్తావా? సరే, నేను కుక్కలాగా అరుస్తా. నేను ఢిల్లీలో కుక్కలాగా. సరే, కుక్కలు ఎట్లా అరుస్తాయి? ఇట్లా అరుస్తాయి. మరి ఢిల్లీలో కుక్కలు ఏ విధంగా అరుస్తాయి?
ఏంటి సౌండ్ లేదు? ఢిల్లీలో అరెస్ట్ ఇక్కడికి వినబడుతుంది. ఇక్కడ చాలా మంది సోదరులు వచ్చారు కాబట్టి వాళ్ళకి ఒక మంచి సూక్తి చెప్తా. ఏంటి? నేటి బాలబాలికలే రేపటి భార్యాభర్తలు. అలా అనద్దు, నేను చెప్పినట్టు చెప్పాలి. ఓకే ఓకే ఓకే. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా, పెండ్లాన్ని ప్రేమించుమన్నా మంది కొంపలు ముంచుమన్నా. అన్న నీతో నేను మాట్లాడతాడంట, ప్లీజ్ ఒకసారి వస్తారా? ఓకే, నీకు తనతో మాట్లాడు. నేను మాట్లాడను. ఆయన నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? ఈయన మా ఇంటి పక్క అమ్మాయికి లైన్ కొడుతుంటారు. సరే అన్న లైటింగ్ కొడితే నీకేంటి ప్రాబ్లం? నేను కూడా అదే అమ్మాయికి లైన్ ఇస్తాను. నీకు పడదు, నాకు సగం పడ్డది. నేను ఆల్రెడీ కాళ్ళలో కాళ్ళు పెట్టా, పూర్తిగా పడింది. నేను ఆ పడేయడం గురించి కాదు, మనసు మీద పడేయడం గురించి మాట్లాడుతున్నా. అయ్యో, అది పడ్డాక నేను దాని మనసు మీద పడ్డా. అది నన్ను ప్రేమిస్తా అన్నది కదరా. నేను దాన్ని ప్రేమిస్తున్నాను కదా, కానీ అది నన్నే పెళ్లి చేసుకుంటా అన్నది. నాకు కావాల్సింది కూడా అదే. కేవలం లవ్వే చేస్తా, పిచ్చోళ్ళ లెక్క పెళ్లి చేసుకోవడం. అయ్యా యాదగిరి, మొత్తం ఎన్ని అఫైర్స్ ఉన్నాయి నీకు? మీ ఇంటి పక్క అమ్మాయితో సహా మొత్తం 26. సింగర్ ని మీరందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్ పడితే ఒక మంచి సాంగ్ పాడతాను. నన్ను దోచుకుందు అంటే ఏమన్నా ఇక్కడ దోసుకోవడానికి? మంచి సాంగ్ అన్నావు కదా, ఓల్డ్ సాంగ్, మంచి మీనింగ్ ఉండాలి. మీనింగ్ ఉండాలా? ఓకే, మీనింగ్. ఇది పాట కానే కాదు, మరి ఎందుకు వాడుతున్నావు? అసలు నీకేం కావాలి చెప్పు? బీటింగ్. బీటింగ్ ఓకే. హృదయం ఎక్కడున్నది? హృదయం మీ ఇంట్లో బాత్రూంలో ఉన్నది. ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు? నీకు చెల్లి అవుతుంది బామ్మర్ది. ఓకే, మా వెంకీకి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరిస్తున్నారు ఈ రోజు? హాయ్, దిస్ ఇస్ పూజిత. హాయ్ పూజిత. జంతువులు మాట్లాడితే ఎలా ఉంటుందో ఒకసారి చేసి చూపించారా? పిల్లి లోపలికి వస్తుంటే కుక్క చూసింది, చూసి ఎట వస్తున్నావు, చల్ వెళ్ళిపో అని ఇది కూడా ఇంగ్లీష్ లో చెప్తుంది. ఏ విధంగా? కుక్క గో 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 గో. వాళ్ళ ఇంటికి ఒక దొంగడు వచ్చాడండి. వాడు దొంగడు ఏంటంటే వాళ్ళ ఇంట్లో గోడ ఉంది, గోడ దూకి వాళ్ళ ఇంట్లో కుక్క పిల్లలు ఉన్నాయి. కుక్క పిల్లని తీసుకెళ్ళడానికి దొంగతనం చేయడానికి వచ్చాడు. ఆ కుక్క పిల్ల దొంగను చూసి భయపడి వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్తుంది. ఏ విధంగా? అందులో దాన్ని తీసుకుని వాడు పారిపోయాడు. పోయిన తన బిడ్డ కోసం తల్లి కుక్క ఏడుస్తుంది, తెలుగులో ఏడుస్తుంది. తన పాపం కూతురు పోయినప్పుడు అప్పుడు ఇంగ్లీష్ రాదు కదా, మన ఒరిజినల్ లాంగ్వేజ్ బయటకు వస్తుంది. ఏ విధంగా ఏడుస్తుంది? ఓ బిడ్డ, ఓ బిడ్డ, ఓ బిడ్డ అని ఏడుస్తుంటే వాళ్ళ ఇంట్లో ఒక పంది ఉంది, దానికి కూడా తెలుగు వచ్చి నీ ఏం పడుకుని ఇక్కడ ఏంది డిస్టర్బెన్స్, లే పక్కకు పోయి ఏడ్చుకో, ఇక్కడ లే లే లేమంటుంది పంది తెలుగులో. ఏ విధంగా? ఫెంటాస్టిక్ వెంకీ, ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జోక్స్ తోనే కాదు, నా పాటలతో కూడా మిమ్మల్ని అందరినీ నవ్విస్తాను అంటూ మన ముందుకు వస్తున్నాడు బద్దం భాస్కర్. హాయ్, హలో మై డియర్ శ్రీముఖి. ప్రేమిస్తే నువ్వే నా చంద్రముఖి, పెళ్లి చేసుకుంటే అవుతాం మనందరం పంచముఖి, నువ్వు నో అంటే నా పని ఏకముఖి. చాలా మంది కుర్రాలు ఏంటంటే తెల్లగున్న అమ్మాయిని లవ్ చేద్దాం అనుకుంటారు. ఏం చేసుకుంటారా దాన్ని తీసుకెళ్ళి రుద్దుకుంటారా సర్ఫ్ సాప్ పెట్టి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మేకప్ చూసి మోసపోవద్దు. పంచరైన టైరు మేకప్ లేని అమ్మాయి ఎప్పుడూ రోడ్డు మీదకి రాదు, వచ్చినా నడవలేదు. మీకు ఒక సూత్రం చెప్తాను, అబ్బాయిలు ముఖ్యంగా మీకే. వైట్ గా ఉన్న అమ్మాయి కన్నా క్వైట్ గా ఉన్న అమ్మాయిని చేసుకుంటే లైఫ్ బ్రైట్ గా ఉంటుంది. గోడకేసిన సున్నం గోకినా తిరిగి రాదు, ఈవిడికేసిన మేకప్ డబ్బులు తిరిగి కూడా రావు. అదే మేకప్ తో సంపాదిస్తున్నాను కూడా. నిజంగా చెప్పాలండి, బస్ కండక్టర్ పడే కష్టాలు అంత ఎంత కాదు. ఏమా టికెట్ తీసుకున్నా లేదా,
వెనకాల పెద్ద మీసాలు ఉంటాయి, ఆయన తీసుకుంటాడు. వెనక్కి వెళ్ళాడు, ఎతికాడు, ముందుకు వచ్చాడు. ఏమా టికెట్ తీసుకుంటావా లేదా? ఇందా చెప్పాను కదా వెనకాల మీసాలు ఉంటాడు, తీసుకుంటాడని. వెనకాల అందరికి ముందే ఉన్నామ్మా మీసాలు, ఎవరు కూడా వెనకాల లేవు మీసాలు. డాక్టర్లు ఎంత రెస్పాన్స్ అవుతారంటే, ఒక ఆయన అర్ధరాత్రి 12 గంటలకు వెళ్ళి ఒక డాక్టర్ గారు తలుపు కొట్టాడు. డాక్టర్ గారు చెప్పా ఏంటి ప్రాబ్లం అంటే, డాక్టర్ గారు నిజం మా ఆవిడకి చాలా ఒంట్లో బాగాలేదు, చాలా సీరియస్గా ఉందంటే. ఎక్కడంటే పటాన్చేరి వెళ్ళాలి డాక్టర్ గారు అంటే, చూడయ్యా నేను ఫ్రీగా వైద్యం చేయను, 200 తీసుకుంటాను. సరే పదండి డాక్టర్ గారు అంటే గబగబా బ్యాగ్ పట్టుకుని డాక్టర్ గారు స్కోర్ స్టార్ట్ చేశారు. ఫటాఫట్ పటాన్చేరి వచ్చాడు. వచ్చాడనే డాక్టర్ గారు ఫీజు తీసుకోండి అన్నాడు. అదేంటే మీ ఆవిడకి ఒంట్లో బాగాలేదు కదంటే, సార్ సెకండ్ షో సినిమా నుంచి ఇంటికి వెళ్ళాలంటే చాలా భయం సార్. ఈ అర్ధరాత్రి పూట పటాన్చేరికి ఎవడు మినిమం 500 ఇస్తే గానీ ఎవడు రాడు. ఏమండి పాటలు పాడటం తప్ప కాదు? అరే గుడికి వెళ్ళి పాట పాడితే కొడుతున్నారండి. కొడుతున్నారా? ఏ పాట పాడు? ఉన్నావా అసలున్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా, లోకం కుళ్ళు చూడకున్నావా, ఉన్నావా అసలున్నావా. కొట్టడం కాదు, అడుక్కునేటోళ్ళు వచ్చి కూడా పక్కకి తీసుకెళ్లి కూర్చోబెట్టుకుంటాడు ఇలాంటి పాటలు పాడితే. గుడి దగ్గర తప్పు పాట పాడని కొట్టారండి. అరే పెళ్లికి పిలిచింది శ్రీముఖి వాళ్ళ అక్కగారి పెళ్లి అని చెప్పి అక్కడ పాట పాడిన కొట్టారండి. నువ్వు ఇప్పుడు ఇది మళ్ళీ సరే మీరు వినండి రా, ఏ పాట పాడాడో వినండి మీరు. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, ముళ్ళ పందికి కాకనాడికి ముడి పెట్టే పాడు లోకం. నాకు ఇప్పుడు అర్థమైంది, కరెక్ట్. బద్దం అనే పేరు కరెక్ట్. సరే గుడి దగ్గర తప్పు పాడాను అనుకోవచ్చు, పెళ్లి దగ్గర తప్పు పాడాను అనుకోవచ్చు. అరే శవాన్ని తీసుకెళ్తుంటే శవం దగ్గర పాట పాడితే కొట్టారండి. నాకు తెలిసి దాన్ని లేపనికి ట్రై చేసిండేమో. ఎస్ లే 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 నా రాజా, లే 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 నా రాజా, లేపమంటావా నన్ను ఊపమంటావా, ఏ లేపమంటావా నన్ను ఊపమంటావా, ఆపనంటావా ఇంకా ఆపనంటావా. శవం దగ్గర పాడితే తప్పండి, కానీ శవాన్ని తీసుకెళ్ళిన తర్వాత పెద్ద కర్మ చేస్తారు 11 రోజులకి పెద్ద ఫోటో పెట్టి. అరే పెద్ద కర్మ రోజు పాట పాడినా కూడా కొట్టారండి. భలే మంచి రోజు పసందైన రోజు, వసంతాలు పూచే మంచి రోజు. నాకు తెలుసు, నెక్స్ట్ ఇంటికి పోయినా మీ ఆవిడ కొట్టింది ఎందుకంటే నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా. ఒక్కడు సినిమాలో ఒక ఫేమస్ డైలాగ్ ఉంది కదా, అది పాత సినిమా హీరోలు చేస్తే ఎలా ఉంటుందో మీరు చేస్తే చూడాలని. రే నువ్వు చేసింది చాలా తప్పురా. రే నా ఇంటికొచ్చి ₹1,00,00,000 పట్టుకుపోతే మళ్ళా సంపాదించుకున్నావురా. ఏ కేజీ బంగారం పట్టుకుపోతే మళ్ళా సంపాదించుకున్నావనరా. నా గుండె పట్టుకుపోతావా రే పాపాలరావు. స్వప్న సంక్రాంతి ముగ్గైతే అందులో గొప్పెమ్మనరా, గంగిని దొచ్చి గొప్పెమ్మని తొక్కేసినట్టు నా యాల్దరే నా గుండె గొప్పెమ్మని తొక్కేస్తావా? నిన్ను మామూలుగా చంపనరా రే. అందరూ కత్తులు వాడతారు, నేను మాత్రం కళ్ళు వాడతాను రా. కత్తులతో కాదు, కంటి చూపుతో చంపేస్తా. యాక్చువల్గా సినిమాలో ప్రకాష్ రాజ్ విలన్, మహేష్ బాబు హీరో. ఇక్కడ మహేష్ బాబు విలన్ అయ్యి ప్రకాష్ రాజ్ హీరో అయితే ఎలా ఉంటుంది? ఎవడు నువ్వు చేసింది చాలా తప్పు. నా ఇంటికి వచ్చి కేజీ బంగారం పట్టుపో మళ్ళా కొనుక్కుంటా, ₹1,00,00,000 పట్టుకో మళ్ళా సంపాదించుకుంటా. కానీ నా గుండెని పట్టుకుపోతా. స్వప్న ఊరిమైతే నేను మెరుపుండ్రా. స్వప్న సంక్రాంతి ముగ్గైతే అందులో గొప్పమని కంకణతో వచ్చి గొప్పమని తొక్కేసినట్టు నా గుండె గొప్పమని తొక్కేస్తావు. నిన్ను మామూలుగా చంపను. రాత్రిపూట శ్రీముఖి ఫోటో చూపించి చంపుతాను. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ గారు, బాయ్. స్కూల్ స్టూడెంట్స్ కి టీచర్స్ కి మధ్య ఉగ్గు కథ వార్ జరిగితే ఎలా ఉంటుందో మన ముందుకి ప్రెజెంట్ చేయడానికి రాబోతున్నారు మిర్చి మూర్తి. మరి ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు
శ్రీముఖి గారు చెప్పారు ఒక ఉక్కతలోనే ఒక అంటే మాస్టర్ అడిగితే 7వ ఎక్కం చదివితే ఎలా ఉంటుందని. ఫస్ట్ తాగుబోతు కొడుకు వచ్చాడు. తాగుబోతు కొడుకు వచ్చేసి అరే చాలా రోజులు మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను ఒక 3వ ఎక్కం చదవాలంటే 3వ ఎక్కం చెప్తా 3 ఎక్కం 3 2 6 6 అంటే కరెక్ట్ గా బ్రాండ్ షాప్ ముందంటే బజ్జీలు వేసే టైం కరెక్ట్ గా 3 3 9 అబ్బా 9 అంటే 11:30 10:30 మందులు కట్టేస్తారు ముందే మందు తీసుకోవాలి 3 3 9 సార్ 3 4 12 అబ్బో 12 అయిందంటే ఇంటికి పోతే మా అమ్మ కొడితేగా ఖచ్చితంగా పోవాలి 3 5 15 జేబులో 15 ఉన్నాయి ఎక్స్క్యూజ్ మీ ఒక 15 రూపాయలు అప్పిస్తారా ఒక 100 రూపాయలు చాలరా కూర్చోరా అనగానే పక్కనే మాడాలంటే గే వాళ్ళ కొడుకు వచ్చేస్తున్నాడు 7 ఎక్కం చదవమన్నాడు తను చదువుతున్నాడు 7 ఎక్కవునా 7 ఉన్నది 7 2 14 గంటను 7 ఎక్కవునా 7 ఉన్నది 7 2 14 గంటన 7 అబ్బా 3 రా నాయనా బాబు వాళ్ళ చదవ మాకు బాబు అదే రారా మూర్తి కొడుక నువ్వురా ఎవరి క్లాసులో వాళ్ళు మాత్రం పాఠాలు చెప్పుకుంటాను మా సార్ మాత్రం నన్ను క్లాసులో 7 ఎక్కం చదవమంటాడు నాయనా 7 ఎక్కం చదవమంటే నాకు రాదనుకున్నారా చలో 7 ఎక్కవునా 7 ఉన్నది 7 ఎక్కవునా 7 ఉన్నది 7 ఎక్కం 7 అంట రామ రామ 7 2 14 గంట రామ రామ 7 3 21 రామ రామ అదిగో నాయనాగో చిరంజీవిని అడిగిన 7 3 21 నాగార్జున అడిగిన 7 3 21 ఆఖరికి వెంకటేష్ అడిగిన 7 3 21 నాకు కొంచెం దిక్కుంది దానికి ఒళ్ళు ఎక్కువ ఉందని చెప్పేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అడిగినా కూడా 7 3 21 నాయనా 7 3 21 రామ రామ 7 4 28 రామ రామ 7 3 21 రామ రామ 7 4 28 రామ రామ ఆగురా నీకు దండం పెడతా నా పరిస్థితి అయిపోయింది ఏమైంది సార్ నా పరిస్థితి ఏమైందంటే లాస్ట్కు నేను ఏం చెప్పాలి ఎక్కడున్నాను రా ధనములు పోయినవి దర్పములు పోయినవి ఈ అడవిలో ఆకులు అలములు తిరిగి బ్రతుకు చూడాము నాయనా చాలా చక్కగా ఊర్లలో పాడుకున్నటువంటి సాంగ్స్ చదువు లేని వాడు రాస్తే ఎలా ఉంటుంది నెత్తిమీన సుండుదానా నా ఇంటి పక్క ఉన్నదానా నువ్వు రోజు దొక్కే సైకిల్ లెక్క నన్ను కొంచెం దొక్కుకోవే నువ్వు సానవాడే సబ్బులాగా నన్ను కొంచెం రాసుకోవే నెత్తిమీన సుండుదానా నా ఇంటి పక్క ఉన్నదానా నువ్వు రోజు దొక్కే సైకిల్ లెక్క నన్ను కొంచెం దొక్కుకోవే నువ్వు సానవాడే సబ్బులాగా నన్ను కొంచెం రాసుకోవే నీ వెంట పడుతుంటే మీ అయ్య చూసిండు మీ అన్న ఒకరోజు వచ్చి ఒళ్ళంతా వగలగొట్టిపోయేనే అరే ఏమి దెబ్బలు అవి అబ్బా అరే ఏమి బొబ్బలు అవి నీ ప్రేమ అద్దులే దోమద్దులే నేను వెనకకు తిరిగిపోతా తాగుబోతుల వాళ్ళు రాసుకుంటే ఎలా ఉంటుంది మళ్ళీ కొలంబస్ అన్న పాట మీద రాసుకున్నారు కొలంబస్ ఇచ్చారు సెలవు మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ దావతి చేసుకుందాం సెలవు నువ్వు నాకు మల్లగలువు సెలవు నువ్వు నాకు మల్లగలువు శని ఆదివారాలేమంటున్నవి ఓ గుడంబదాయి గుడిసెకు రమ్మంటున్నది మరి మా మిర్చి మూర్తికి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరిస్తున్నారు కూరగాయలు అమ్మే వాళ్ళు సింగర్స్ అయితే ఎలా ఉంటుంది సో కూరగాయలు అమ్మేవాడు అంటే మామూలుగా సింగర్ అయితే ఎలా ఉంటుందని చెప్పేసి రారమ్మని కూరగాయలు కొనాలి ఈ వేళ కొత్తిమీర ఉన్నది పాలకూర ఉన్నది తోటకూర ఉన్నది పుదీనా ఉన్నది రావా నువ్వేం పాడుతున్నావే కూరగాయలు అమ్ముకుంటే కరెక్ట్గా అమ్ముకోవాలి కదా నువ్వు అనవసరంగా పాటలు పాడుతుంటే నాకు తెలిసిపోయిందండి నీ గురించి నీకు కావలసింది నా దగ్గర ఉంది గుమ్మడికాయ కావాలా పొట్లకాయ కావాలా పేట కొట్టింది కొట్టావా అబ్బని టమాటా దెబ్బ క్యాబేజీలా ఉబ్బిందో అబ్బా
థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మా రవి కూడా కూరగాయలు ఎలా అమ్ముకుంటాడో చూపిస్తాడు. రవి ప్లీజ్ కమ్ ఆన్. చూసారు కదా ఈ సూపర్ క్రేజీ కాంబినేషన్. మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తాం ఇన్ ద సేమ్ షో, ది అల్టిమేట్ స్టాండ్ అప్ కామెడీ షో. ఒక అమ్మాయి అద్దం ముందుకు వచ్చి రెడీ అవుతుంది, పింపుల్ చూసి ప్రపంచ యుద్ధం వచ్చినట్టే, మమ్మీ నాకు పింపుల్ వచ్చిందండి. 3 days కు మమ్మీ ఏంటి ఫ్యామిలీ ప్లానింగ్ అంతా నా మీద చేస్తుంది. ఏంటక్క అంటది, డ్రెస్ ఎలా ఉంది, డ్రెస్ లా ఉంది. మమ్మీ ఏంటమ్మా, ఆమె ప్రేమగానే వస్తుంది, ఈ డ్రెస్ ఎలా ఉందమ్మా, నా బిడ్డకే డ్రెస్ లేకున్నా బాగుంటది. నాన్న గిఫ్ట్ కావాలని వద్దుతున్నారు. మా అమ్మాయి వచ్చి ఏంటండి బాబు గిఫ్ట్ అడితే ఎవరేంటి అని చెప్పేసి సరే మా నాన్న గిఫ్ట్ కోసం బయటకు వెళ్ళాడు, వచ్చాడు గిఫ్ట్ పట్టుకొచ్చండి. మా నాన్న గిఫ్ట్ దగ్గర నుంచి ఇప్పటివరకు రోజు మమ్మీ నాకు గొడవలు అవుతున్నాయండి. ఎందుకంటే నేను ఏ గిఫ్ట్ అడిగింది సార్, నాన్న నాకు కొత్త మమ్మీ కావాలన్నా. ప్రసాద్ శ్రీముఖి బట్టల్ని ఉతికిస్తానని వీడికి మాటిచ్చా. దాని బట్టల్ని తీసుకొచ్చి నా కాళ్ళ మీద పడే నిన్ను నీ ప్రాణాలతో వదిలేస్తా. రే రవి, ముందు నీ బట్టలు ఒంటి మీద తీసుకొచ్చి నాకు అప్పగిచ్చు, నిన్ను నీ కంటెషన్ బట్టల్ని వదిలేస్తా. నీ ఒంట్లో పౌరుషం ఉంటే నా మనుషుల్ని గ్రహణం పడితే వదిలిపెడుతుందేమో గానీ గర్ల్ ఫ్రెండ్ పట్టుకుంటే మాత్రం జీవితాంతం వదిలిపెట్టదండి. ఆడవాళ్ళు ఫోన్ లాంటి వాళ్ళు, మనం సిమ్ లాంటి వాళ్ళు. వెంటనే నా సిమ్ తీసి వెంటనే రవి సిమ్ కనెక్ట్ చేస్తుంది. అబ్బాయిలంటేనే అంత ఎప్పుడు మాట మారుస్తూనే ఉంటారు. మీరు అబ్బాయిలు మారుస్తారు, ఆఫ్టర్ ఆల్ మాటని మారుస్తారు.